సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి, పర్యాటక రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసే అంశంపై చర్చ జరిగింది. అమరావతి పరిధిలో వీధిపోటు భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్ కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపింది. అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 5 స్టార్ రిసార్ట్ ఏర్పాటు, అలాగే కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ నిర్మాణానికి భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. ఇదే సమావేశంలో పలు జలవనరుల ప్రాజెక్టు శాఖకు సంబంధించిన పలు పరిపాలనా అనుమతులకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుకుని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఆదాయం రావాలి, ప్రజలకి మేలు జరగాలి, అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు కొత్తగా 837 పోస్టుల శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. ఈ కాలేజీ మనందరికీ తెలిసిందే, 100 MBBS సీట్లు కలిగిన కాలేజీ. ఎంఎన్సి అంటే మెడికల్ నేషనల్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 420 పడకల బోధనాసుపత్రి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే బెడ్స్ 330 నుంచి 420కి, అదేవిధంగా 837 పోస్టులని మరి ఈ జీవో ద్వారా ఏదైతే శాంక్షన్ చేశారో వాటిని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ భూమి కేటాయించడం జరిగింది. దాదాపు 18 ఎకరాలు అనుకుంటాను తిరుపతిలో. ఈ